సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏపీలో అభ్యర్థుల భవితవ్యం తేల్చే కౌంటింగ్ డేకు సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పార్టీల్లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటుండగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఇందుకోసం 14 నుంచి గరిష్టంగా 50 టేబుళ్ల వరకు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కూడా ఈసారి 5 లక్షలకు పైగా నమోదు కావడంతో వీటి లెక్కింపుకే ఈసారి ఎక్కువ సమయం పట్టనుంది. ఈసారి పోలింగ్ భారీగా నమోదు కావడంతో ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా నమోదు కావడంతో ఈవీఎంల కౌంటింగ్ ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యాక కౌంటింగ్ స్పీడ్ అందుకోనుంది. పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరగనుంది. పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. తక్కువ మంది పోటీ చేసిన చోట, లెక్కింపు కేంద్రం స్థలం చిన్నగా ఉన్న చోట 10 టేబుళ్లను ఏర్పాటు చేయగా గరిష్టంగా 14 టేబుళ్ల వరకు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా నగరిలో 7, కృష్ణా జిల్లా పామరులో అతి తక్కువగా 8 మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో అక్కడ కౌంటింగ్ త్వరగా పూర్తి కానుంది. 4 గంటల్లోనే, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకే ఇక్కడ ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. నందిగామలో 11 మంది బరిలో ఉన్నారు. నందిగామ తర్వాత పామర్రు ఫలితం రానుంది. అత్యధిక పోలింగ్ జరిగిన చోట, అభ్యర్థులు ఎక్కువగా బరిలో ఉన్న చోట ఫలితం ఆలస్యం కానుంది. పోలింగ్ రోజు మాచర్ల, చంద్రగిరి, కమలాపురం, తాడిపత్రి లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ అనంతరం కూడా ఈ టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. దీంతో కౌంటింగ్ రోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీస్ శాఖను ఆదేశించింది. పోలింగ్ రోజు ఉద్రిక్తతల నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. అదనపు బలగాలను కూడా ఏపీకి రప్పించింది. కౌంటింగ్ అనంతరం కూడా 2 వారాల పాటు ఈ బలగాలు రాష్ట్రంలోనే శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నాయి.